హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. సో ఈరోజు బాబుకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా. నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ ప్లే క్లాస్ జాయిన్ చేశాము, కానీ అదంతా కూడా ఓన్లీ ప్లే క్లాస్ టైప్ అన్నట్టే ఉంది, కానీ స్కూల్ లాగా లేదు. అఫీషియల్లీ స్కూల్ అయితే ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దట్టు ఈసారి స్కూల్ అనేది చేంజ్ చేశాము. సో ఈరోజు 8:30 అనమాట. 8:30కి వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి. 8:45కి స్కూల్. సో నాకు బాబుకి స్కూల్ ఉంటే ఈమె లేచింది ముందు ఈరోజు. అమ్మా అమ్మ అన్న తాత 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 చెప్పు. తాత పాప పాప మమ్మీకి ఇష్యూ పెట్టు పెట్టు అంతే అనమాట. అంతకు మించి పెట్టు. ఇష్యూ పెట్టు అట్లా. సో వాడికి స్కూల్ ఉంటే ఈమె లేచి కూర్చుంది అనమాట మాతో పాటు. మేము 6కే లేచేసాము ఈరోజు. సో ఈ రోజు నుంచి వాళ్ళకే కాదు, స్కూల్ అనేది మనకు కూడా, పేరెంట్స్ కూడా స్కూల్ అన్నట్టే అనమాట. ఇంకా రోజు షెడ్యూల్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో ఫైనల్లీ ఫస్ట్ డే కదా అని చెప్పి తొందరగా లేచేసాము 6 o'clock కల్లా. ఇంకా పాలు తాపేసి బాబు అయితే కొనుక్కున్నాడు, మేమైతే ఇంక కొనుక్కోలేదు. శ్రేషి బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ చెప్పు. ఇంకా ఫాలో మీ, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఏ స్కూల్ అన్ని కూడా ఈరోజు స్కూల్కి నేను పాప కూడా వెళ్ళాలనుకుంటున్నాము, ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కాబట్టి. అందట్టు అంతకుముందు అయితే ఒక 5 minutes వాకబుల్ కదా, ఇప్పుడు ఒక 10 minutes వాకబులే. సో దగ్గరే స్కూల్ ఏమో. సో సరే ఫస్ట్ డే కదా వెళ్దాము అనుకుంటున్నాము. సో ఫాలో చేయండి. కిచెన్లోకి వచ్చేసాను. మనకైతే ఫస్ట్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఇడ్లీ కాబట్టి ఫస్ట్కి ఇడ్లీ పిండి వేసాను. సో ఇప్పుడు ఇక పెట్టేసి తర్వాత ముగ్గేసి బాబుని లేపాలి. సో ఫాలో మీ. ఆల్రెడీ 2 months హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే కష్టం అవుతుంది కదా పిల్లలతోటి. నార్మల్గా వాళ్ళకి షెడ్యూలే చేంజ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 9:30 or 10కి లేవడం అవుతుంది. సో ఇప్పుడు షెడ్యూల్ అంతా రీషెడ్యూల్ చేసుకొని ప్లానింగ్ ప్రకారం చేయాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా ఉండేదైతేనే బెస్ట్ కాబట్టి ఇడ్లీ అనేది ప్రిఫర్ చేశాను. సో ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇక బాబుని లేపాలి. నిజం చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉందన్నమాట, వాడితో పాటు నాకు కూడాను. అందరూ పేరెంట్స్కి కూడా అలానే ఉంటుంది కదా. అసలు నార్మల్గానే మాకు ప్రాబ్లం అయితే ఏంటంటే స్కూల్కి వెళ్ళనని చెప్పి అలా ఏముండదు, కానీ ఓన్లీ ఫుడ్ దగ్గర అయితే ప్రాబ్లం అనమాట మాకు. సో థ్యాంక్ఫుల్లీ ఈసారి కూడా హాఫ్ డేనే ఉంది కాబట్టి లంచ్ కల్లా ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి కొంచెం టెన్షన్ అయితే తగ్గింది. కానీ నాకైతే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా లిటరల్లీ కళ్ళు అయితే తిరిగాయి అనమాట. ఏంటనేది ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లిటరల్లీ అసలు ఏంటబ్బా ఇది అనుకున్నాను. సో ఫైనల్లీ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ముగ్గు వేయాలి. ఈరోజు ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇక ముగ్గు అయితే వేయాలి. నెక్స్ట్ ఇడ్లీ పెట్టేసి ఈ లోపల ముగ్గు వేసేస్తే ఇడ్లీ రెడీ అయిపోతాయి కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇది పెట్టుకున్నాను. సో ఇక మాకు కావాల్సిన ముగ్గురు మీ పిల్లలిద్దరూ మేము కాబట్టి 3 plates సరిపోతుంది. అవి అయితే పెట్టేశాను. ఇక జస్ట్ ఇక 10 minutesలో మనకి ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏమన్నా ఉందంటే ఇదే కాబట్టి. సో ఇది పెట్టేసి కుక్కర్ విజిల్ వచ్చిందంటే ఒక 5 to 10 minutes లోపల మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక ముగ్గు వేయడానికి వచ్చాను అనమాట. సో నా ఫేవరెట్. సో ఇదైతే ఫాస్ట్గా వేసేద్దాము. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కాబట్టి టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. గణేష్ టెంపుల్కి ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో దానికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాటండి అవ్వాలన్నమాట. 9 o'clock కల్లా రిపోర్ట్ చేయాలి. 8:45కి రమ్మన్నారు. సో 9 లోపల వెళ్ళొచ్చు. సో 5 minutes లేట్ అయినా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఫస్ట్ డే సెంటిమెంట్గా. పాప అయితే అస్సలు తర్వాత నిద్రపించినా కూడా నిద్రపోలేదనమాట. ఈమె హడావిడి ఏంటో. వాడికి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే ఈమెకి నాకు హడావిడి ఎక్కువైపోయింది. ఇంకా ముగ్గేస్తుంటే పక్కన కూర్చునేసి ఆమె కూడా ముగ్గేస్తుందంట. సో ఇలా ముగ్గు అయితే సింపుల్గా డైలీ వేసుకునేటివి అలా ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఇక ఒక పక్క స్కూల్స్ పెట్టారని హ్యాపీగా ఉన్నా, ఇంకో పక్క మాత్రం ఎక్కడో తెలియని బాధ అయితే చాలానే ఉంది. ఒక పక్క ఏమో స్నాక్స్కి ఏం పెట్టాలని వెతుక్కోవాలి, ఫుడ్ ఏం చేయాలని చూసుకోవాలి.
ఇంకో పక్క అసలు వాళ్ళు ఏం చదువుతారో ఏంటో అని చెప్పి ఏదో తెలియని బాధ అయితే ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్కువ అనిపించింది నాకైతేను. అందరూ మమ్మీస్ కూడా ఇది కంపల్సరీ ఫేస్ అయితే చేస్తుంటారు. ఈ ఫేస్ దాటే వచ్చి ఉంటారు కదా. నాకైతే ఇంకా ప్రాపర్గా లిటరల్లీ ఈ ఇయర్ నుంచే స్కూల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. పాప ఇంకా ఇవి ముగ్గు వేస్తాను ఒక చిన్న చాక్ పీస్ తనకి ఇచ్చాను. తను కూడా వెళ్ళి ముగ్గు వేస్తుంది అనమాట. ఫైనల్లీ ఇక ముగ్గు అయితే వేసేసాను. ఇక స్నాక్స్ బాక్స్లోకి అయితే మ్యాంగో పెట్టేద్దాం అనుకున్నాను. సో మ్యాంగో అయితే తన ఫేవరెట్. సో ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కదా, సో తింటాడేమో అన్న ఆశ అనమాట ఎక్కడో. వెళ్ళి సింపుల్లీ ముగ్గు అయితే వేసేసాను. తర్వాత అవుటర్ లైన్ వచ్చి మాత్రమే కలర్ వేసాను. సో జస్ట్ పింక్ కలర్, అది ఇంకా ఆరిన తర్వాత మాత్రమే మీకు కనిపిస్తుంది కలర్స్. సో నా ముగ్గు వేయడం అయితే ఇప్పుడు అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళి బాబుని లేపాలి. లేపి వాడికి ఇంకా ఫ్రెష్ చేపించేసి ఇంకా స్కూల్కి అనేది పంపాలన్నమాట. సో డే 1 నుంచి తనకైతే స్కూల్కి వెళ్ళాలని మాత్రం ఏడ్చే ప్రోగ్రామ్ అయితే లేదు. సో ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ అని చెప్పాలన్నమాట. ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలని అయితే ఏడవడు. సో బాక్స్ అయితే రెడీ చేసేసాను, మ్యాంగో పెట్టేశాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అని చెప్పాను కదా. సో టెంపుల్ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి డైరెక్ట్గా అటు నుంచి వెళ్ళిపోవాలి. సో జస్ట్ చెప్పాను కదా, ఇంకా స్కూటీలో అయితే మాత్రం ఒక 5 minutes పడుతుంది. వెళ్ళే ముందుగా ఒకసారి దండం పెట్టుకోమని చెప్పాను. చూడండి, డైలీ పూజ ఓపెన్ చేస్తే మాత్రం వచ్చేస్తారు అనమాట ఈ అన్నా చెల్లెళ్ళు. క్యూట్గా పెట్టుకుంటున్నారు. ఇవైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ విభూతి తెచ్చారనమాట. ఇంకా డైలీ దానికి ఇంకా పెట్టేస్తుంది పాప. ఎంత క్యూట్గా చేస్తున్నారు చూడండి. పాపకు కూడా అద్దాడు. తర్వాత ఇంకా ఈరోజు పెట్టినవి నాప్కిన్, స్లేట్ పెన్సిల్, ఒక డైపర్ యాక్చువల్లీ అవసరం లేదు, నేను సేఫ్ సైడ్గా పెట్టాను. ఇంకో ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రాగా పెట్టాలి. ఇవి యాజ్ యూజువల్గా ఇవి పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళే ముందు ఒక పిక్కి దిగమని చెప్పి ఫోటో తీస్తా అంటే అదనమాట తన ఎక్స్ప్రెషను. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక పాప చూడండి, ఫైనల్లీ ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ బుట్ట చూడండి, ముందు వెళ్ళి తనకు ఏదో డ్రైవింగ్ వచ్చినట్టు ముందు ఎక్కేసిద్ది అనమాట. చూడండి ఏం చేస్తుందో. ఇంక మేము స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళాక మీకు చూపిస్తాను. అండ్ యాజ్ యూజువల్గా ఒక పిక్ అయితే దిగాము. ఒక పిక్ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. టెంపుల్కి వచ్చేసాము. ఇక జయ గణేష్ టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఈ పూజారి గారు మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. సో మాకు బాగా తెలుసు అనమాట. వెళ్ళంగానే బాగా పూజ చేశారు. అలా పూజ చేయించిన తర్వాత ఇంకా ఫైనల్లీ ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని గుళ్ళో ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అప్పటికే 9 అయిపోయింది. ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతే చూడండి, ఇక్కడ ఒకవేళ హడావిడి ఇంకా నార్మల్ లేదనమాట. వెళ్ళంగానే ఎంట్రీ చూడండి ఎలా పెట్టారు. ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అని చెప్పి అందరినీ ఇలా స్లేట్ ఇచ్చి నిల్చోబెట్టారు. మా వాడైతే తీసుకోలేదులేండి. సో ఫైనల్లీ మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అయితే అందరూ ఏడుస్తున్నారు అనమాట. మాకైతే అసలు అటువంటి ప్రాబ్లం అయితే అసలు లేనే లేదు. అట్లీస్ట్ వాళ్ళందరినీ చూసి ఏమన్నా ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ అస్సలు లేదనమాట. అడ్మిషన్ అయితే ఆల్రెడీ 2 weeks ముందు వచ్చి తీసుకున్నాం కానీ ఫీ అయితే పే చేయలేదు. ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజే పే చేద్దామని డిసైడ్ అయ్యి మేము ఫీ ప్రాసెస్లో ఉండి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఈ ప్లే ఏరియాలో, స్కూల్లోనే ప్లే ఏరియా ఉంటుంది కదా కింద, ఫుల్ ఈ టాయ్స్తో అన్నిటితో ఇద్దరు కలిసి బాగా ఆడారు. మాకు అసలు అడ్మిషన్ అండ్ ఫీ కట్టడానికే అట్లీస్ట్ ఒక 2 hours పట్టింది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి, ఆ డాక్యుమెంట్స్ అంతా ఫిల్ చేయడానికి. ఆ 2 hours ఇంకా వీళ్ళిద్దరు ఆడుతూనే ఉన్నారు. నేను పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు. వీడైతే తిన్నాడు కానీ మేము త్వరగా వచ్చేస్తాం కదా అన్నట్లు పాప బ్రేక్ఫాస్ట్ పెడితే తినలేదు. సర్లే వచ్చేస్తాం కదా అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయిందనమాట. అయినా ఉంది కానీ అస్సలు ఆడలేదు పాప కూడా. ఈవెన్ మార్నింగ్ వచ్చి ఏడుస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు ఆడలేదు. ఈ టాయ్స్తో ఆడుతూ ఉంది. ఇంకా వీడైతే ఇంకా చెప్పనక్కర్లేదు, వీడి హడావిడి వీడిదే. ఫైనల్లీ అడ్మిషన్ అయితే తీసుకొని తీసుకున్నాము. అనేది మండే ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ బుక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళని అయితే పైకి పంపించారు. పైన ఇంకా పూజ చాలా హారతి చాలా ప్రాసెస్ అయితే ఉంది, రిచువల్స్ అంతా పైన ఉన్నాయన్నమాట. మేము ఇంకా అడ్మిషన్ అనేది ఫీ కట్టి బుక్స్ అనేది కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మమ్మల్ని ఒక్కటే కింద పెట్టారు. సో వీళ్ళిద్దరు ఇంకా అన్నా చెల్లెళ్ళ ఆటలు చూడాలి, అసలు నార్మల్గా లేవు. లిటరల్లీ 1.5 to 2 hours అయితే పిచ్చి పిచ్చిగా ఆడారు. ఆయన చూడండి, చెల్లికి చెప్పల్స్ ఉంటే అవి సరిగ్గా ఆడలేమని చెప్పి చెప్పలు తీస్తున్నాను అనమాట. ఫైనల్లీ వీళ్ళిద్దరు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇక మా ప్రాసెస్ అయితే మేము కంప్లీట్ చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా బాబుని అయితే పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళాక మమ్మల్ని కూడా పంపించారు. పైకి తీసుకెళ్ళి
ఫైనల్లీ మేమైతే బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా, నా కళ్ళు తిరిగాయని. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అసలు ఇది ఇంత పెద్ద కవరు మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, దీని ఫుల్ బుక్స్ అనమాట. మేము ఎల్కేజీ చదువుతున్నప్పుడైతే ఒక స్లేట్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఎల్కేజీలో మహా అయితే ఏం చెప్తారండి, మహా అయితే క్యాపిటల్ లెటర్ ఏబీసీ, స్మాల్ లెటర్ ఏబీసీస్. దానికి వీళ్ళు ఇంత హడావిడి చేసేసరికి లిటరల్లీ నాకు భయం వేసేసింది. చూస్తేనే భయం వస్తుంది అసలు ఇవన్నీ ఎప్పుడు చదివించాలా ఇదైతే కవర్ అనమాట. బుక్స్ కవర్స్ వేస్తారు కదా ర్యాప్ చేయడానికి, అది కూడా వాళ్ళే ఇచ్చిందే వేయాలంట. వాళ్ళే స్టిక్కర్స్ కూడా ఇచ్చేసారు, ఇంకా అవే వేయాలంట. ఈవెన్ స్నాక్స్ కూడా వాళ్ళు రేపు స్కూల్ అంటే ఈరోజు మనకు మెసేజ్ పెడతారు ఏం స్నాక్స్ పెట్టాలని, ఆ స్నాక్సే పెట్టి పంపించాలంట. ఈవెన్ ఎగ్ కూడా నాట్ అలో అని చాలా ఇన్స్ట్రక్షన్స్ షీట్ అయితే ఇచ్చారు, అది ఫాలో అవ్వాలని చెప్పారు. సో ఈ బుక్స్ అయితే చూస్తుంటేనే భయం వేసింది లిటరల్లీ. అసలు ఇవన్నీ లిటరల్లీ ఐఏఎస్ ఎగ్జామ్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ఎల్కేజీకి అనిపించింది లిటరల్లీ. 1 సెకండ్ నేనైతే చాలా సీరియస్గా చెప్తున్నాను, ఇదైతే జోక్ అసలు కాదు. అసలు అన్ని బుక్స్ ఎందుకు, అన్ని బుక్స్లో ఏమున్నాయంటే ఆల్రెడీ ఇంకా ఈ బుక్స్ అన్నీ అయ్యేసరికి వాళ్ళకి లెసన్స్ చదవడం వచ్చేస్తుంది, వర్డ్స్ కాదు లెసన్స్ వచ్చేస్తున్నాయి. ఆ రేంజ్లో ఇచ్చున్నారు మరి. సో చూడాలి ఇక మరి ఎల్కేజీ అయ్యేసరికి మా వాడికి ఏమాత్రం వస్తుంది అన్నది మీకు షూర్గా చెప్తాను. ఫాలో అవుతూ ఉండండి ఛానల్ మాత్రం కంపల్సరీగా, మీకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఫర్ షూర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇక్కడ మెయిన్లీ 2 బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి ఓన్లీ బుక్స్కి, ఇదైతే సెకండ్ వచ్చి ఇది బుక్ సెట్ ఫస్ట్ది. ఇందులో అన్ని బుక్సే అట్లీస్ట్ ఒక 10 బుక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ వచ్చి యాక్టివిటీస్కి అన్నట్టు, అదైతే ఓకే అనుకోండి. ఇవైతే ఫుల్ బుక్స్ అనమాట, 10 to 12 ఉన్నాయి. నేను కౌంట్ చేసి మళ్ళీ మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇవన్నిటికి కూడా పేపర్ షీట్ వేసేసి నీట్గా స్టిక్కర్స్ అవన్నీ పెట్టేసి స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పారు ఈ బుక్స్ 2 డేస్లో. సో నేనైతే మండే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. సాటర్డే సండే ఇంకా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు అస్సలు ఆడుకుంటున్నారు అనమాట వాటితోటి. ఇంకా వాళ్ళు నిద్రపోయినప్పుడు మాత్రమే మేము చేయాలి కాబట్టి సాటర్డే సండే ఇంకా మిడ్ నైట్ అన్నా కూర్చొని వేయాలి వీటికి కవర్స్. ఇంకా మండే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ప్రాపర్గా స్కూల్ అయితే మండే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు కాబట్టి సో మండే మార్నింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ బుక్స్ అన్నీ. ఈ బుక్లెట్ ఇది ఓపెన్ చేయడానికే నాకు 5 minutes పట్టింది. చూడండి అసలు ఎన్ని బుక్స్ ఇచ్చున్నారు. అట్లాంటి బుక్స్ ఒక 10 to 12 ఇచ్చున్నారు అనమాట. అన్ని స్కూల్స్ కూడా ఇంక ఇట్లానే ఉంటున్నాయి కదా, మనం ఏది అన్నీ కూడా బ్లేమ్ చేయలేము. యాజ్ పర్ వాళ్ళ స్టాండర్డ్స్ ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. చాలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. చదవడానికే 2 days పట్టేలాగా ఉంది. ఇంక వీళ్ళకి ఎప్పుడు చదివిపిస్తారో చూడాలి. ఇక ఫైనల్లీ ఇవైతే బుక్ సెట్, ఇంకా నెక్స్ట్ వచ్చి యాక్టివిటీ సెట్ ఉంది. అది ఇంకా పిల్లలు చూస్తే ఇంకా పాడు చేస్తారని చెప్పి నేను మెయిన్ మాత్రమే జస్ట్ ఏమి ఇచ్చారని చూశాను అంతే. ఇంకా అన్నీ కూడా పైన పెట్టేశాను అనమాట. లేకుంటే పాప లేచిందంటే ఇంకా అసలు అవి కావాలని ఏడుస్తుంది. సో ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ ఏదంటే పాప చేతుల్లో ఇవి పడకుండా చూడడమే నా మెయిన్ టాస్క్. ఇవి ఓపెన్ చేస్తే చాలా వచ్చేస్తుంది, అవి ఈకుంటే ఏడుస్తుంది. ఇదనమాట బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది నాకు ఇప్పుడు. ఇంకా పాపని నిద్రపించిన టైంలో అన్నా కూర్చోబెట్టాలి. ఇక ఎలా మేనేజ్ చేస్తానో ఫస్ట్ నేను టైం షీట్ అనేది నేను ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నేను చెప్పింది సెకండ్ బాక్స్ వచ్చి ఇది వచ్చి యాక్టివిటీ సెట్ ఇచ్చారు. ఇవైతే ఓకే అనుకోండి, ఇవైతే ఈ ఏజ్కి ఓకే. ఈ బుక్సే నాకు మరి హడావిడి అనిపించింది, కళ్ళు తిరిగేసాయి లిటరల్లీ. నేనైతే జోక్ అయితే చెప్పట్లేదు. మరి మీ పిల్లలకి ఏమేమి బుక్స్ ఇచ్చారన్నది కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇందులో సెకండ్ బాక్స్లో వచ్చేసరికి ఇదంతా యాక్టివిటీస్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, రిపోర్ట్ కార్డ్ ఉంది అండ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా కలర్ పేపర్స్ తోటి, అవి ఇచ్చున్నారు బేసిక్స్. ఇవైతే రీజనబుల్ అండ్ ఓకే అనుకోండి. యాక్టివిటీస్ అయితే కంపల్సరీ చేపిస్తారు కాబట్టి ఇది ఓకే, ఇదైతే పర్లేదు అనిపించింది అనమాట. ఇవేంటి కొన్ని యాక్టివిటీ ఐటమ్స్ అయితే ఇచ్చున్నారు. ప్యాకింగ్ మాత్రం అదిరిపోయిందండి అసలు. ప్రతి ఇండివిజువల్ దానికి ప్యాక్ చేసి నీట్గా ప్యాకింగ్ ఇచ్చారు. ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఇవైతే వుడెన్ అనమాట, ఏబీసీవి అలాగా పెట్టుకునేటివి. ఇవైతే స్మాల్ ఏబీసీ, ఇవైతే బాగున్నాయి అనమాట. యాక్టివిటీస్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి కదా. ఫ్లాష్ కార్డ్స్ అని ఇవన్నమాట, స్మాల్ లెటర్ ఏబీసీస్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఇవైతే చాలా యూస్ఫుల్. ఇవైతే 1 year బిలో కిడ్స్ నుంచి అది చూపిస్తే చాలా బ్రెయిన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందంట.
నేనైతే బాబుకి ట్రై చేశాను కానీ పాపకైతే నాకు అసలు టైం కుదరలేదు. అసలు నేను ఏం చేయలేదు, పాపకైతే ఏం నేర్పించలేదు కూడా. ఇంక ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా ట్రై చేయాలి, ఇంక ఇద్దరికి ఒకటేసారి కూర్చోబెట్టి. ఫైనల్లీ మొత్తం ఐటమ్స్ ఏమేమి ఇచ్చారన్నది చూపిస్తాను చూడండి. ఇవన్నమాట యాక్టివిటీస్ అండ్ బుక్స్ అన్నీ కలిపి. ఇవైతే చాలా బాగా నచ్చాయి. యాక్టివిటీస్ చెప్పాను కదా, యాక్టివిటీస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా స్కూల్ బుక్స్ చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా జరిగిందనమాట. థర్స్డే కాబట్టి కంపల్సరీ బాబా గుడి కూడా ఈ బుడ్డది కూడా సేమ్. అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.